హలో వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్। ఈ రోజు వీడియోలో శారీకి కుచ్చులు పెడుతున్నారు కదా, సో అదైతే నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి। చాలా ఈజీగా శారీస్కి వాడే థ్రెడ్డింగ్ గోల్డ్ థ్రెడ్డింగ్ ఇవ్వకపోయినా సరే కుచ్చులు ఇలా ప్లెయిన్గా ఉన్నా సరే మనం చక్కగా హ్యాపీగా కుచ్చులు అనేది చక్కగా పెట్టుకోవచ్చండి। నేను అది వీడియోలో చూపిస్తాను, మొత్తం ఫుల్గా వాచ్ చేయండి। చక్కగా మీరు కూడా మీకున్న శారీస్ ఇలా బోసిగా ఇలా ఉంటే కనుక జిజ్జా కాకుండా కొంచెం హైలైట్గా కుర్చీలో రావాలనుకుంటే ఈ వీడియో ఫాలో అవ్వండి। మొత్తం వీడియో చూస్తే మీకు మీరే చేసేసుకోవచ్చు, మీ శారీస్కి మీరే కుర్చీలో చక్కగా పెట్టుకోవచ్చు, ఓకేనా। ఒకవేళ బయట వాళ్ళు పెట్టాలనుకున్నా కూడా శారీకి 250 రూపీస్ అలా తీసుకుంటారండి స్టార్టింగ్। చక్కగా అలాగా థ్రెడ్డింగ్ అయితే మనకి చక్కగా 16 రూపీస్లో వచ్చేస్తాయి అన్నమాట। ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ అంటే ఇస్తారు। నేను ఈ వీడియోలో ప్రాసెస్ అంతా చూపిస్తాను, ఒకసారి వాచ్ చేయండి ఫుల్గా। సో ఆల్రెడీ నేను ఈ శారీకి వేసానండి గోల్డ్ థ్రెడ్ అనమాట। ఇది వేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, మీకు షేర్ చేస్తే ఏదైనా యూజ్ఫుల్ అవుతుంది కదా, ఏదైనా యూజ్ఫుల్ వీడియో అంటే కంపల్సరీ షేర్ చేస్తాను కదా। అలాగే నేను మీషోలో తీసుకున్న శారీస్ బ్లౌజెస్ ఏదైనా సరే అన్నీ కూడా రివ్యూ షేర్ చేస్తూ ఉంటానండి। ఈ టైప్ నేను ఇదే ఫస్ట్ టైం అండి వీడియో చేయటం। నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ శారీకి వేసిన తర్వాత నేను దీనికి కూడా వేసుకుంటున్నప్పుడు నేను వీడియో తీసానన్నమాట। సో ఇది మీషోలో తీసుకున్న పింక్ శారీ అండి, దీనికి మనకి పళ్ళు వచ్చి గ్రీన్ వచ్చిందనమాట। చాలా అంటే చాలా బాగుంటుంది। 1000 బిలోనే పడింది మనకి, 800 700 కరెక్ట్గా గుర్తులేదండి। నేను డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను వీడియో లింక్ ఇస్తాను కింద। దీనికైతే పళ్ళుకి మనకి ఇలా గ్రీన్ వచ్చింది కదా, సో శారీ అయితే పింక్ కదా అని నేను పింక్ థ్రెడ్ తీసుకున్నానండి। యాక్చువల్లీ నేను మా సిస్టర్ కలిపి వేసామండి శారీ, చాలా తొందరగా అయిపోయిందనమాట। సో ఇలా అయితే థ్రెడ్ అయితే మనము ఇలాగా చుట్టుకోవాలండి, 50 లైన్స్ వరకు ఇలాగ చుట్టుకోవాలి। ఒక ప్యాడ్ ఉంటే తీసుకోండి బేస్, ఫస్ట్ అయితే ఒకసారి అలా చుట్టుకొని పట్టుకొని ఈ హ్యాండ్తో రెడ్ హ్యాండ్తో ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట। ఒక 50 లైన్స్ వరకు వేసుకోవాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్, అంటే కుచ్చు ఎక్కువ పట్టండి। సో మధ్యలోకి ఇలా కట్ చేస్తున్నాము చూడండి, మొత్తం అన్నీ కూడా కట్ అయిపోయినాయి। సో ఇది మొత్తం లెంత్ వచ్చి మనకి 4 వస్తాయండి శారీకి, డాజిల్స్ కుచ్చుళ్ళు అంటారనమాట। సో 4 వస్తాయండి, అంటే కొంచెం ఎక్కువ లెంత్, అంటే నేను 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట। సో దాన్ని బట్టి మీరు ఇంకా లెంత్ తక్కువ కావాలి అనుకుంటే, నేను యాక్చువల్లీ ఇంతకుముందు శారీ చూపించాను కదా గోల్డ్ డాజిల్స్, సో ఆ లెంత్ అనమాట, ఆ లెంత్ వచ్చి నాకు 6 ఇంచెస్ వచ్చింది। సో ఏదైనా సరే నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి, కొంచెం పొడవు కావాలనే తీసుకున్నాను। ఒకవేళ మీకు షార్ట్ కావాలనుకుంటే 5 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది। సో ఇలాగే 1 బై 1 అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి। మీకు 50 లైన్స్ ఏంటంటే కొంచెం గుత్తంగా వస్తుందండి, గుత్తంగా ఉంటే బాగుంటుంది, అదే సన్నగా ఉంటే బాగోదు కదా, అంత హైలైట్గా ఉండదని మేము ఇట్లా తీసుకున్నాం అనమాట। సో మొత్తం ఇది వచ్చి మనకి 4 వస్తాయన్నమాట, కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది, అది వేస్టే అనమాట। లేదు మనం 5 పెట్టుకున్నా సరే కొంచెం లెంత్ తక్కువ వస్తుంది, అప్పుడు 5 రావచ్చు। ఇప్పుడు నాకైతే లెంత్ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి 4 వచ్చినాయండి। సో ఇలా అయితే రెడీ చేసేసుకోవాలి। ఫస్ట్ అయితే ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోండి, మధ్యలోకి ఇలాగా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నాట్ వేరే థ్రెడ్తో గోల్డ్ ఉంటుంది చూడండి, అయితే గోల్డ్ యూజ్ చేయండి, లేదంటే గ్రీన్ శారీ కాబట్టి గ్రీన్ యూజ్ చేయండి, లేదంటే సేమ్ కలర్, మేము అవైలబుల్లో గ్రీన్ లేదు కాబట్టి మేము సేమ్ అవైలబుల్లో ఏది ఉంటే అది పింక్ ఉంది కాబట్టి అది చుట్టామన్నమాట। చుట్టి నాట్ వేసుకోవాలండి గట్టిగా, ఒక 2-3 నాట్స్ వేసుకున్నా ప్రాబ్లం లేదు, గట్టిగా 2-3 నాట్స్ అయితే వేసుకోండి। చూస్తున్నారు కదా, అలా చుట్టేసేసుకొని నాట్ అయితే వేసేసాము, మళ్ళీ ఇంకోసారి చుట్టేసుకొని నాట్ వేసుకోవడమే, చాలా ఈజీ అండి। చక్కగా ఇంట్లో ఖాళీ దొరికిన టైంలో ఇలా చేసుకొని ఇలా రెడీ చేసేసుకుంటే, ఫస్ట్ ఇలా డాజిల్స్ రెడీ చేసుకుంటేనే మనకి తొందరగా అయిపోతుందండి, ఎన్ని శారీస్కైనా వేసుకోవచ్చు చక్కగా ఈజీగా। నేను పళ్ళు గ్రీన్ వచ్చింది కాబట్టి నేను పింక్ తీసుకున్నాను, శారీ పింక్ కాబట్టి। సో ఇలా అయితే రెడీ చేసేసాం, మొత్తం కౌంట్ చేసుకున్నానండి స్కేల్తో,
మొత్తం అంతా కూడా డాట్స్ పెట్టుకొని చాపీస్తో నేను కౌంట్ చేస్తే 24 వచ్చినాయండి. సో ఈ లెంత్ వస్తుందన్నమాట, చాలా గుత్తంగా 50 లైన్స్ వేసుకుంటే ఇలా వస్తుంది. లేదు మాకు తక్కువ అంటే సన్నగా ఉన్నా పర్లేదు ఏదో షోయింగ్ అనుకుంటే కనుక తక్కువ లైన్స్ తీసుకోండి. అది సరేనా. ఇప్పుడైతే వీటిని ఎలా వేయాలనేది మనము చూసేద్దాము. పళ్ళుకి మనం ఇలా స్కేల్ పెట్టుకొని పెట్టుకుంటే స్కేల్ పెట్టుకోవచ్చండి. అలవాటు లేని వాళ్ళు ఏంటంటే స్కేల్ పెట్టుకుంటారు, అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే మన 3 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటారు. ఇప్పుడు 1 నేను మీకు చూపించాలని నేను స్కేల్ పెట్టానండి. 1 సెకండ్ వదిలేసాను, మళ్ళీ 3 డాట్ పెట్టాను. చాపీస్తో పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. 1 3 5 7 9 11 మళ్ళీ స్కేల్ ఇక్కడి నుంచి మళ్ళీ 1 ఇక్కడి నుంచి పెట్టుకోవాలండి. 1 అని 1 దగ్గర పెట్టుకొని మళ్ళీ 3 5 7 9 11 అలా పెట్టేసుకోవాలండి. శారీ అంతా కూడా సేమ్ అలాగా పెట్టేసుకొని ఇలా నాట్స్ వేసేయటమే. అది కూడా నేను స్టిచ్చింగ్ అంతా చూపిస్తానండి. నేను ఇటువైపు మా అక్క ఇటువైపు నుంచి వేస్తుంటే నేను అటువైపు నుంచి వేసుకొచ్చాను అనమాట. శారీకి చాలా తొందరగా అయిపోయిందండి. భలే ఉన్నాయి అసలు. నచ్చినాయా మీకు కూడా? పళ్ళుకి చూసారా ఇలా పింక్ వచ్చింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువైపు నుంచి నేను వేస్తున్నాను. నేను స్లోగా వీడియో తీస్తూ వేయటం కదా, స్లోగా వేస్తున్నాను. అలాగే ఈ డాట్స్ దగ్గర కనిపిస్తుంది కదా, మీకు ఒకటి వేసి చూపిస్తాము, దాని ప్రకారం మీరు వేసుకోండి. ఫస్ట్ అయితే దారం ఇలాగ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఆ డాజిల్కి మనము రౌండ్గా చుట్టాం కదా, దాంట్లోంచి తీసుకోవాలన్నమాట. సూది తీసుకొని శారీకి దగ్గరగా పెట్టి నాటు వేసేటివి. ఆ నాటు కూడా చూడండి, సూది ఇలా తీసుకొని వేయాలన్నమాట నాటు. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, మళ్ళీ చూడండి ఒకసారి ఇలా తీసుకొని దాంట్లోంచి తీస్తే మీకు నాట్ వస్తుంది. మళ్ళీ చూపిస్తా చూడండి. ఇలా తీసుకొని అలా పెడితే నాట్ వస్తుంది. చాలా గట్టిగా ఉంటుందండి. అలాగా 4-5 నాట్స్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత సూది కిందగా దింపేసేసి లాక్ వేసుకోవడమే, నాట్ వేసేసుకోవడమే. కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి, అప్పుడు చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా. ఒక 4-5 నాట్స్ వేసేస్తే హాయిగా స్ట్రాంగ్గా ఉంటుంది. కట్ చేసేసాను, అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో. టైంపాస్ ఏమి తోయినప్పుడు చక్కగా ఇలాగా చేసుకోండి. చక్కగా మన శారీస్ ఇంకా హైఫైలా కనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి పళ్ళు ఏంటంటే బోసుగా అనిపించిందండి. సో నాకు మక్క ఇచ్చిందనమాట. యాక్చువల్లీ నాకు ఈ థాట్ నాకైతే తెలియదు, మక్క వేసుకుంటూ ఉంటుందంట. నేను ఇదే ఫస్ట్ టైం అండి వేయటం. నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఓవరాల్ శారీ లుక్ అయితే చూపిస్తాను చూడండి. ఇలా వస్తుందన్నమాట డాజిల్స్ అనేది. బాగుంది కదా. ప్యారెట్ గ్రీన్కి పింక్ అనేది కాంబినేషన్ అనమాట. అంటే శారీని బట్టి అండి మనం సెలెక్ట్ చేసుకోవాలి థ్రెడ్స్ అనేది. ఓకేనా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ విజయ ఛానల్. బై ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.